ప్రతి సంవత్సరము నవంబరు 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు అఖిల భారత సహకార వారోత్సవాలు జరుగుతాయి. ఇది అందరికీ విదితమే. అందులో భాగంగా నవంబరు 19వ తేదీ ఉదయం 10 గంటలకు స్థానిక రామకృష్ణ డిగ్రీ కాలేజీ ఆడిటోరియం శ్రీనివాస నగర్ నందు శిల్పా మహిళా సహకార్ ఆధ్వర్యంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సహకార శాఖాధికారి శ్రీ రామాంజనేయులు గారు ఇచ్చేశారు. గౌరవ ఆహ్వానితులుగా శ్రీ భాస్కర్ రెడ్డి గారు, రిటైర్డ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్, నరసింహారెడ్డి గారు, రిటైర్డ్ కోఆపరేటివ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు బి శ్రీనివాస్ గారు, ప్రిన్సిపల్ కోఆపరేటివ్ ట్రైనింగ్ సెంటర్ ఇచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘం యొక్క అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి నాగిని రవి సింగారెడ్డి గారు అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నడిపించారు. సాధారణంగా ఈ వారోత్సవాలలో సంఘములో ఉన్నటువంటి సభ్యులకు సహకార సంఘముల యొక్క చట్టము మరియు విధి విధానాలపై అవగాహన కల్పించడంతో పాటు సంఘంలో క్రమశిక్షణతో ఎలా మెలగాలో, వారి యొక్క పొదుపులు ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో, దాని ద్వారా ఉపాధి ఏ విధంగా పొందాలో వీటిపైన అవగాహన ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపరుచుకోవచ్చో తెలియచేయడం జరుగుతుంది. కొత్త అవకాశాలు ఎలా గుర్తించి వాటిని అందిపుచ్చుకోవాలో సహకార శాఖ అధికారులు అవగాహన కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా సంఘం యొక్క మేనేజరు మరియు సిబ్బంది కలిసి సంఘ సభ్యుల చేత స్టాల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్స్ని గౌరవనీయులు DCO రామాంజనేయులు గారు మరియు ఇతర శాఖ అధికారులు, సంఘం యొక్క చైర్పర్సన్ గారు సందర్శించి వారిని అభినందించి, అలాగే వారికి భవిష్యత్తులో తమ వంతు సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది.